కృషి పట్టుదల సాధించాలని సంకల్పం ఉంటే విజయం దానంతటదే వస్తుందని తాను 3 ప్రభుత్వోద్యోగాలు కృషి పట్టుదలతోనే సాధించానని గ్రూప్ 2 విజేత పులిగోటి శ్రీవిద్య యువతకు పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలుకు చెందిన ఈమె పేరు పులిగోటి శ్రీవిద్య. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మహిళ. కృషి పట్టుదల తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ యువతకు మార్గదర్శకంగా నిలిచిన మహిళ. మొదట కోర్టులో ఉద్యోగం సాధించి ఉద్యోగం చేస్తూనే అటు తర్వాత గ్రూప్ 4 పరీక్షలు రాసి అందులో విజయం సాధించి కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నేటి వరకు విధులు నిర్వహిస్తూ నేడు గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించింది. తాను రాసిన 3 ప్రభుత్వ ఉద్యోగాలు చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహంతో సాధించింది. ఈమె తండ్రి పులిగోటి సుబ్బరాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈమె తల్లి రత్నమ్మ స్వతహాగా ప్రైవేట్ విద్యాసంస్థ నిర్వహించేది. తల్లిదండ్రుల క్రమశిక్షణ, వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుల ఆశీస్సుల నడుమ చిన్ననాటి నుండి శ్రీవిద్య శ్రద్ధగా చదివేదని, ఉన్నత స్థానం సాధించాలని శ్రీవిద్య యొక్క లక్ష్యం అన్ని సమయాల్లో నెరవేరి నేడు ఈ విజయాలను అందుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కొమరోలు మండల నాయకులు, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు, మండల ప్రజలు, యువత, మండలంలోని ఉపాధ్యాయులు శ్రీవిద్య విజయానికి తమ అభినందనలతో పాటు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. కొమరోలు మండలము, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్న ప్రకటించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్లో నా కూతురు అయినటువంటి పులిగోటి శ్రీవిద్య డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయినందుకు పాపను అభినందిస్తూ, ఇప్పటి వరకు ఎంతో మంది అభినందించినారు. వారందరికీ కూడా వారి పేరు పేరున అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. పాప పిల్లప్పటి నుంచి బాగా శ్రద్ధగా చదివేది. సర్వైట్ స్కూల్లో 6 నుండి 10 తరగతుల వరకు ఏనాడు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వదిలేది కాదు. అదేవిధంగా నారాయణ కాలేజీ గుంటూరులో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత ఆర్సి రెడ్డి హైదరాబాద్లో ఆర్సి రెడ్డి కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ 3-4 సంవత్సరాలు శిక్షణ పొంది మొదటగా ఏపీపీఎస్సి ద్వారానే హైకోర్టు ప్రకటించిన దాంట్లో ఉద్యోగం సంపాదించి గిద్దలూరులో కొంతకాలం ఉద్యోగం చేసి, తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన గ్రూప్ 4 రిజల్ట్లో కూడా రెండో ఉద్యోగమైనటువంటి జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి కొమరోలు మండలంలో గత 2 సంవత్సరాల నుంచి బాగా ఆసక్తితో, భక్తితో బాగా ఆమె విధులు ఆమె చక్కగా నిర్వర్తించడం వల్ల భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో పాపకు డిప్యూటీ తహసీల్దార్ రావడం వలన మాకు చాలా ఆనందదాయకము. అదేవిధంగా ఇప్పటి వరకు మాకందరికీ, మా కుటుంబ తరపున మా అందరికీ అభినందనలు తెలిపినటువంటి ప్రతి ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధముగా మా కుటుంబ శ్రేయోభిలాషులకు, పెద్దలకందరికీ కూడా పాప తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పులిగోటి శ్రీవిద్య. మాది మార్కాపురం జిల్లా కొమరోలు మండలం, కొమరోలు గ్రామం. నేను నిన్న ఏపీపీఎస్సి ద్వారా ప్రకటించబడిన గ్రూప్ 2 ఫలితాలలో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై ఉన్నాను. ఈ సందర్భంగా మాకు అభినందనలు తెలిపిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గతంలో, ఇప్పటికీ ఇది నా 3వ ఉద్యోగం. గతంలో 2023లో గిద్దలూరు కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఒకసారి పనిచేశాను. దాని తర్వాత గ్రూప్ 4 ద్వారా సెలెక్ట్ అయ్యి మళ్ళీ కొమరోలు తహసీల్దార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇది ఇప్పుడు తాజాగా ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక మా కుటుంబ నేపథ్యానికి వస్తే, మా ఫాదర్ పులిగోటి సుబ్బరాయుడు టీచర్, మా మదర్ రత్నమ్మ, ఆమె ఒక 20 సంవత్సరాలు ప్రశాంత్ హై స్కూల్ అని ఒక స్కూల్ని రన్ చేశారు. ఇంకా మా తమ్ముడు శ్రీతరుణ్, తను ఎంబీఏ కంప్లీట్ చేసి ప్రజెంట్ జాబ్ సర్చ్లో ఉన్నాడు. ఇంకా మా కుటుంబానికి మెయిన్ పిల్లర్, నాకు మెయిన్ బ్యాక్ బోన్ లాంటి పర్సన్ అయితే మా మామయ్య గారు, శ్రీ కోడూరు వెంకటేశ్వర్లు. వారు రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను ఈ జాబ్ సంపాదించడం కానీ, ఇప్పుడు నేను లీడ్ చేస్తున్న లైఫ్లో నాకు మెయిన్ సపోర్ట్ మా మామయ్య గారు. మా పేరెంట్స్తో పాటు మా మామయ్య గారి సపోర్ట్ వల్లే, ఆయన ఇచ్చిన ఆశీస్సుల వల్లే నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నాను. ఇక నా విద్యాభ్యాసానికి వస్తే, నేను 1st నుంచి 10th వరకు కొమరోలులోనే సర్వైట్ ఇంగ్లీష్ హై స్కూల్లో కంప్లీట్ చేశాను.
తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు నారాయణ కాలేజ్లో చదివాను. అటు తర్వాత గిద్దలూరు ఎస్వి కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆర్సి రెడ్డిలో కోచింగ్ తీసుకుని 2023 నుంచి ప్రస్తుతం ఉద్యోగంలోనే ఉన్నాను. ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా మనం చేసే పని పట్ల హార్డ్ వర్క్, డెడికేషన్ తోటి, ఒక నిబద్ధతతోటి మనం నిజాయితీగా మనం పనిచేస్తే రిజల్ట్స్ దానంతట అదే వస్తుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే, మీ లైఫ్లో కూడా అందరూ మీ గోల్ని అచీవ్ అవ్వడానికి మీకు తగినంత మీ కృషి, మీ పట్టుదలతోటి ముందుకు సాగితే ఎవరైనా మనం సక్సెస్ అవ్వచ్చని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అలాగే ఈ సందర్భంగా నాకు ఇంత అభినందనలు, ఇంత మన్ననలు తెలుపుతున్న అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. కొమరోలు మండలము, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్న ప్రకటించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్లో నా కూతురు అయినటువంటి పులిగోటి శ్రీవిద్య డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయినందుకు పాపను అభినందిస్తూ, ఇప్పటి వరకు ఎంతో మంది అభినందించినారు. వారందరికీ కూడా వారి పేరు పేరున అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. పాప పిల్లప్పటి నుంచి బాగా శ్రద్ధగా చదివేది. సర్వైట్ స్కూల్లో 6 నుండి 10 తరగతుల వరకు ఏనాడు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వదిలేది కాదు. అదేవిధంగా నారాయణ కాలేజీ గుంటూరులో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత ఆర్సి రెడ్డి హైదరాబాద్లో ఆర్సి రెడ్డి కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ 3-4 సంవత్సరాలు శిక్షణ పొంది మొదటగా ఏపీపీఎస్సి ద్వారానే హైకోర్టు ప్రకటించిన దాంట్లో ఉద్యోగం సంపాదించి గిద్దలూరులో కొంతకాలం ఉద్యోగం చేసి, తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన గ్రూప్ 4 రిజల్ట్లో కూడా రెండో ఉద్యోగమైనటువంటి జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి కొమరోలు మండలంలో గత 2 సంవత్సరాల నుంచి బాగా ఆసక్తితో, భక్తితో బాగా ఆమె విధులు ఆమె చక్కగా నిర్వర్తించడం వల్ల భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో పాపకు డిప్యూటీ తహసీల్దార్ రావడం వలన మాకు చాలా ఆనందదాయకము. అదే విధముగా ఇప్పటి వరకు మాకందరికీ, మా కుటుంబ తరపున మా అందరికీ అభినందనలు తెలిపినటువంటి ప్రతి ఉపాధ్యాయ మిత్రులకు, అదే విధముగా మా కుటుంబ శ్రేయోభిలాషులకు, పెద్దలకందరికీ కూడా పాప తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.